మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమయ్యను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో తండ్రిని సర్వసృష్టికర్త అని, సర్వాధికారి అని, సర్వ సైన్యాధిపతి అని మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాము. మనలను మట్టి నుండి తీయబడిన వారం కనుక తిరిగి మట్టి పాలు అవుదురు అని చెప్పెను. నిజముగా మనము మట్టి నుండి తీయబడిన వారము, దుమ్ము ధూళి మట్టి పురుగులతో పోల్చబడిన వారము. కానీ మానవుడు దేవునికి రావాల్సిన ఘనత ఇవ్వకుండా తన ఘనత పొందుకోగలుగుతున్నాడు. ఎంత వెర్రితనంగా తన ప్రయాణము సాగించుచున్నాడో చూస్తున్నాము. కానీ మన విశ్వాస ప్రయాణంలో మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి మనలో ఎన్ని కార్యములు చేసినో తండ్రి, నేటి దినములలో దైవజనులు అనబడిన వారు, భక్తులు అనబడిన వారు దుమ్ము ధూళి అని చెప్పుకుంటూ దేవుని పిల్లలు ఏ విధంగా ఆయనను గణపరుస్తున్నారు. ఆయన చూపిన వినయ విధేయతలు తగ్గింపుతో శిలువనెత్తుకొని ప్రభుకు సాక్షిగా వెళ్ళగలుగుతున్నామా? ఆయన మన తండ్రి, కుమ్మరివాడు మనము జిగటమ్మనుతో సమానము. ఇటువంటి తండ్రి మనకు ఉండగా మన విశ్వాస ప్రయాణము శోధనలో పడకుండా మనల్ని బలపరచువాడు పరిశుద్ధాత్ముడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. మేము ఏ పాటి వారము నీకు తెలుసు, మాకు తెలుసు. మట్టిని తీసి మమ్ములను కలగజేసిన వాడవు అని మేమంతా నీ చేత చేయబడిన పని వారమై ఉన్నాము. మా చిత్తము నెరవేర్చుకున్నట్టుకు కాదు, కానీ నీ చిత్తమును నెరవేర్చి నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు. అయినా నిన్ను తెలుసుకోవడానికి, నీ కార్యాలు రుచి చూడడానికి మా బిడ్డలకున్న విశ్వాసం బట్టి, నిరీక్షను బట్టి శోధన నుంచి తప్పిస్తూ నీ కృప కింద భద్రపరిచి కాపాడుమని మా బిడ్డల విషయమై నిన్ను ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.